యూపీఎస్సీ 2025 సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి తుది ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం మనతో ఆల్ ఇండియా 259 ర్యాంక్ సాధించినటువంటి వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. సార్, రిజల్ట్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి ఫీలింగ్ అది. ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాం దీనికోసమే, వచ్చింది అంటే మాటలో చెప్పలేం, బట్ యా, ఇట్స్ గ్రేట్. సార్, ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు అండ్ మీరు ఎప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేశారు? ఇన్ ద థర్డ్ అటెంప్ట్ అండి, 2023లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. అండ్ ఇన్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ మెయిన్స్ రాసి ఫస్ట్ ఇంటర్వ్యూ. సెకండ్ మెయిన్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ మెయిన్స్లో మీకు ఎక్కడ మీరు మిస్టేక్ చేశారన్నట్టు మీరు ఏమంటారు? ఫస్ట్ మెయిన్స్లో నాకు అంత టైం దొరకలేదు నాకు ఆన్సర్స్ రాయడానికి. సో అదొకటి చెప్తాను, రైట్, యూ హ్యావ్ టు రైట్, చాలా ఆన్సర్స్ రాయాలి. 9 పేపర్లు, చాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆన్సర్స్ ఎక్కువ రాయాలి. అండ్ కంటెంట్తో పాటు ఎలా రాస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. లైక్ ప్రెజెంటేషన్ వాళ్ళకి ఎంత ఈజీ చేస్తున్నాం మనం చదవడానికి, సో దాని మీద ఫోకస్ పెట్టాను. సో ఐ థింక్ దాట్ హెల్ప్. పీవైక్యూస్ కూడా ఎక్కువ చేశాను ఈసారి, సో అది కూడా హెల్ప్ అయింది. సార్, మనకు యూపీఎస్సీలో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అందులో కూడా సీసాట్ దాదాపు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనకు టఫ్గా అడుగుతున్నటువంటి పరిస్థితి. సో సీసాట్కి మనం ఎలా స్టూడెంట్ అనేటువంటి వాడు ఎలా చదివితే తొందరగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ జిఎస్ పేపర్ ఏ విధంగా మనం చదివితే పాస్ అవడానికి అవకాశం ఉంటుంది? ముందు జిఎస్ గురించి మాట్లాడితే, జిఎస్ చాలా మంది టెస్ట్ సిరీస్ ఇస్తారు, మంచి విషయమే అది. కానీ పీవైక్యూస్ కూడా ఫోకస్ చేయాలి. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఒక విధంగా ఫ్రేమ్ చేస్తుంది. ఏ ఆప్షన్ కరెక్ట్ చేస్తుంది, ఏ ఆప్షన్ తప్పు పెడుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి రిపీట్ అవుతాయి, థీమ్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేస్తే జిఎస్లో హెల్ప్ అవుతుంది. సీసాట్ ఏంటంటే, నాకు స్పెసిఫిక్గా నేను మ్యాథ్స్లో కొంచెం స్ట్రాంగ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అలా అని, అది నాకు హెల్ప్ అయింది. కానీ మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఒకటి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత హెల్ప్ అవుతుంది. సో దానికి ఎఫర్ట్ పెట్టండి. జిఎస్ ఒకటే కాకుండా దీనికి ఒక రోజుకు 1 గంట ఎఫర్ట్ పెట్టి మల్టిపుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అది హెల్ప్ అవుతుంది.